మా వైఫ్ జాబ్కి వెళ్ళింది. ఇప్పుడు మా వాడిని నేను రెడీ చేసి స్కూల్కి పంపాలి. నాది ఆఫ్టర్నూన్ షిఫ్ట్. రేష్మకి ఏంటంటే 9కే తన క్లినిక్. సో 8కే వెళ్ళిపోతుంది తను. దాని తర్వాత నుంచి నా డే స్టార్ట్ అవుద్ది. వీడిని రెడీ చేసి స్కూల్కి పంపేపటికి నా తల ప్రాణం తోక్కొత్తది. వీడు కొంచెం లేట్గా లేవాలని కోరుకుంటా. ఎందుకంటే లేట్గా లేతే అప్పటికప్పుడు ఏదో ఒకటి రెడీ చేసి పంపించవచ్చు. కాకపోతే నేనున్నప్పుడు వీడు ఇంకా కొంచెం తొందరగా లెగుతాడు. ఫ్రెండ్స్, మా వైఫ్ ఆఫీస్కి వెళ్ళగానే మా బాబు లేవగానే నేను చేసే మొదటి పని ఏంటంటే, ఇంకో మా ఇంటి పక్కన నీ పార్క్ తీసుకొస్తాను. ఇక్కడ ఏంటంటే స్లైడరు, జంగిల్ జాము, సీసా అన్నీ ఉన్నాయి. మా ఓడు వీటితో కొంచెం టైం స్పెండ్ చేస్తాడు, పార్క్ చుట్టూ తిరుగుతాడు, కొంచెం ఎగురుతాడు. సో దానివల్ల ఏమైందంటే వాడికి ఆకలి ఎక్కువ అవుతుంది అనమాట. సో నాకు టిఫిన్ తినిపించేటప్పుడు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఏంటి నువ్వు చేసే పని? హ్యాంగ్ అవ్వు. మా వాడు రివర్స్లో ఎక్కుతాడు స్లైడర్, అదే మా స్పెషాలిటీ. యోక్షి స్లైడ్ అవ్వు, రిపీట్. అయిపోతుందా? రా 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 రా. ఇప్పుడు ఇయ్యాలా? ఎక్క నాకు కష్టపడి ఉయ్యాలు ఎక్కుతున్నాడు మనోడు. కూర్చో. మరి ఎవరు ఊపుతారా? రైట్. ఇదైతే బెస్ట్ టెక్నిక్ ఫ్రెండ్స్. ఎందుకంటే మార్నింగ్ లేవగానే పార్క్కి తీసుకురావటం వల్ల పిల్లలు ఫ్రెష్ ఎయిర్ని ఆస్వాదిస్తారు అనమాట. మళ్ళీ పార్క్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, సో వాళ్ళ బాడీ కూడా వార్మ్ అవుద్ది, ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది. సో టిఫిన్ తినేటప్పుడు మన ఇబ్బంది పెట్టకుండా తింటారు. నెక్స్ట్ దానికి వెళ్ళు మీద అన్నాడు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో బ్యాలెన్సింగ్ అనేది బాగా పెరుగుద్ది. చెయ్యి కమాన్. లిఫ్టా గో. ఇక మావిడికి బోర్ కొట్టింది. వెళ్ళిపోదాం అంటున్నాడు, పారిపోతున్నాడు బయటికి. సో వాడు ఫెడప్ అయితే ఇలానే పార్క్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. యోక్షి తాగు. ఎక్కడికి చెప్పు? కనిపించట్లేదు. ఎక్కడ పోయాడు? యోక్షి అట్లా వెళ్ళకూడదు అపార్ట్మెంట్లోకి. ఎవరు పడితే వాళ్ళ అపార్ట్మెంట్లోకి వెళ్తావు. రా ఇంటికి వెళ్దాం రా. స్కూల్కి వెళ్ళాలిరా. స్కూల్కి వెళ్ళవా? వెళ్ళవా స్కూల్కి వెళ్ళవా? యోక్షి పార్క్ నుంచి ఇంటికి వచ్చాము. తీసుకో. తీసుకున్నావా 2 మిల్క్ ప్యాకెట్స్? 15 ఫ్రిడ్జ్లో పెట్టు. ఫ్రిడ్జ్లో పెట్టు. గుడ్ బాయ్. డోర్ క్లోజ్ చేయి. ఇంకా వాటర్ అవ్వద్దు. అప్పుడే వాటర్ కాదు. అప్పుడేనా? ఆ కూల్ వాటర్ ఉన్నాయి, వాటర్ ఇస్తాను. వాటర్ బాగా కూల్ ఉన్నాయి, అందుకే కొంచెం నార్మల్ వాటర్ కలుపుతున్నాను. పాపం పార్క్లో ఆడి అలసిపోయాడు. ఇంకా చాలు. చాలురా. చాలా. ఇంకా తాగు. క్యాప్ పెట్టు పైన. క్యాప్ పెట్టు. గుడ్ బాయ్. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టు. బాబా నేను నేర్చుకోవాలిరా. పెట్టు. సరిపోవట్లేదా? అక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. క్లోజ్ చేయి. బ్రషింగ్ టైం. ముందు పేస్ట్ వేసుకోరా. పేస్ట్ ఏది? పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ పేస్ట్ అయిపోయిందిరా. రైట్. పేస్ట్ రాదేరా. పేస్ట్ ఏంటి ఇటు నుంచి వస్తా? కొరికినవా? ఎందుకు కొరికినావు పేస్ట్ని? అలా పేస్ట్ ని కొరికితే ఎట్రా? చూడండి ఎట్ట కొరికాడు పేస్ట్ ని. ఇటు సైడ్ నుంచి వస్తుంది పేస్ట్ అంతా.
ఓయ్ గుడ్ బాయ్. గో టవల్తో వాష్ చేసుకోపో. తెలుసు మళ్ళీ పేస్ట్ తింటావని. పేస్ట్ తినొద్దని చెప్పినా నాకు తెలుసురా నువ్వు పేస్ట్ తింటావని. కూర్చుకోపో. అదే నీ టబులు, అదే నీ టబులు, అది మమ్మీది. బాతింగ్ టైంలే, బాతింగ్ టైం. యోక్షిత్ బాతింగ్ టైంలే, బాతింగ్ టైం. నీకు స్నానం అంటే సార్ బతకం వస్తుంది. మళ్ళీ చూడు చూడు. సారీ రా, మీ అమ్మ దువ్వినట్టుగా నా దోటం రాదు. స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు. యాక్చువల్లీ ఇంట్లో పిండి లేదు దోశలు వేయటానికి, అందుకని పంచకట్టి దోశ నుంచి దోశ ఆర్డర్ పెట్టాను. తిరుగు ఏం చేస్తావు? అబ్బా ఎందుకురా ఇప్పుడైతే స్కూల్కి రెడీ అవ్వు. అబ్బా చే 3 months నాశనం చేసావు కదరా. ఓకే అన్న. పంచకట్టు నుంచి అయితే ఆర్డర్ వచ్చింది. మంచిగా ఆకలి అవుతున్నట్టుంది. పార్సల్ రాగానే చేత్తో పట్టుకున్నాడు. తిందిగాని ఆగు నాన్న. రా దోశ పెడతా. రా రా దోశ తిందిగాని రా. ఎడిపోతున్నావు? కూర్చో కూర్చోరా. సిజర్ పట్టుకొని వచ్చాడు. ప్యాకెట్ కట్ చేయడం సిజర్ పట్టుకొని వచ్చాడు. గుడ్ బాయ్. అంత ఆకలి అవుతుంది, అందుకనే నేను పార్క్ తీసుకెళ్ళేది రోజు పొద్దున. ఇప్పుడు చూడండి ఎట్ట తింటాడు దోశ. మీ అమ్మి దోశ దోశరా. ఎమ్మి ఎమ్మి దోశ, ఎమ్మి ఎమ్మి దోశ. దోశ తింటావా? ఎమ్మి ఎమ్మి దోశ. ఇప్పుడు ఎంత ఫాస్ట్ తింటాడు దోశ, అందుకే నేను పార్క్ తీసుకెళ్ళేది. రైట్. ఇంటర్వెల్ తినడానికి స్నాక్స్ జాంకాయ కట్ చేసి పెడుతున్నా. ఇక్కడ మోసరి పట్టట్లేదు, స్నాక్స్ అన్ని ఇందులో వేస్తున్నాను. ఇదే వాడు స్నాక్స్. ఫైనల్లీ స్కూల్కి అయితే వెళ్తున్నాడు. చెప్పులు వేసుకో తొందరగా, చెప్పులు వేసుకో. ఏది బైక్ దగ్గరకు కదా, బైక్లో వెళ్ళేది, కార్లో కాదు, బైక్. ఎస్, ముందర కూర్చో. ఫైనల్లీ స్కూల్కి అయితే వెళ్తున్నాము. వెనకాలే కూర్చుంటాడంట, ముందర కూర్చోడంట. స్కూల్కి అయితే వచ్చేసాము. యోక్షి బాయ్ చెప్పు. యోక్షి బాయ్ బాయ్. గో. ఫైనల్లీ మిషన్ అయితే కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ.